మీరు బ్యాంకులో పెట్టే డబ్బుల కంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో ఇంకా అధిక వడ్డీ మీకు వస్తుంది. అవునండి, నిజమే. ప్రభుత్వ బ్యాంకుల దగ్గర కంటే పోస్ట్ ఆఫీస్ లో మీకు అధిక వడ్డీ లభిస్తుంది. మరి ఆ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దామా? ఇందులో మొదటిది టైం డిపాజిట్ స్కీమ్. ఇది మీరు ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి 6.9% నుంచి 7.5% వరకు మీకు ఇందులో వడ్డీ వస్తుంది. ఇందులో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మినిమం 1000 రూపాయల నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వడ్డీ సంవత్సరం పడుతుంది. 5 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ సెక్షన్ 80C లో దొరుకుతుంది. పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ లో మీరు డబ్బులు పెడితే 5 సంవత్సరాలు కానీ మీ డబ్బులు లాక్ ఇన్ లో ఉంటుంది. మీరు తీలేరు. కానీ వడ్డీ దీనికంటే కొంత ఎక్కువగా 7.7% వస్తుంది. ఇక పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ నెలలా మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఈ స్కీమ్ ద్వారా పడుతుంది. మినిమం 1000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ గా మాక్సిమం సింగిల్ గా అయితే 9 లక్షలు, జాయింట్ గా ఇద్దరు కలిసి అయితే 15 లక్షల వరకు పెట్టొచ్చు. ఆ డబ్బులకు సంబంధించిన వడ్డీ నెల మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఇందులో వయసైన వాళ్ళు మినిమం 1000 రూపాయల నుంచి మాక్సిమం 30 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇందులో 8.2% వడ్డీ లభిస్తుంది. అది ప్రతి 3 నెలలకి బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. రిటైర్ అయిన వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ కోసం బెస్ట్ స్కీమ్ ఇది. ఇక సుకన్య సమృద్ధి యోజన. 10 సంవత్సరాల లోపు మీకు ఆడపిల్లలుంటే ఇది ఖచ్చితంగా వేయాల్సిన స్కీమ్. మినిమం 250 రూపాయల నుంచి మాక్సిమం 1,50,000 రూపాయల వరకు సంవత్సరానికి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానిపైన మనకి 8.2% రిటర్న్స్ లెక్కన వడ్డీ క్యాల్కులేట్ అయ్యి లక్షల్లో మీ అమ్మాయి పెద్దయ్యే నాటికి అది ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ ద్వారా వస్తున్న మొత్తం డబ్బులు ట్యాక్స్ ఫ్రీ అండ్ అన్ని స్కీమ్స్ కి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భరోసా ఉంటుంది.